నువ్వు బంగారం ఇవ్వకపోయినా పర్లేదు, నీ హృదయం దేవుడికి ఇవ్వు. నీ హృదయాన్ని రాజుగా చేసుకో, నీ యొక్క హృదయాన్ని దేవుని ఆలయంగా చేసుకో. దావీదు ఎంత సమర్పణ కలిగినాడంటే తనకున్న బంగారం అంతా ఇచ్చేసాడు, తన కుటుంబాన్ని దేవుడి సన్నిధికి ఇచ్చేసాడు. హల్లెలూయా. ఏమన్నాడండి దావీదు? నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబము ఏం చేయాలంట? నీ మందిరంలో నివసించాలి. అతను కోరిక చూశారంటే నీ గొప్ప నామాన్ని మహిమ కలగాలి, నీ గొప్ప నామాన్ని మహిమ కలగాలి, నా కుటుంబంలో నీ సన్నిధిలో నివసించాలి. రెండు కోరికలు. మనమైతే పెద్ద కారు అయినా నేను నమ్మేసుకుంటాను, పెద్ద బిల్డింగ్ అయినా నేను నమ్మేసుకుంటాను, అన్ని గొప్ప కోరికలే. కాదు, తన కోరుకునేది దేవుడి మందిరం. హల్లెలూయా. అతను దేవుడికి ఇష్టంగా బ్రతుకుతున్నాడు కాబట్టి దేవుడు తనకు అన్ని సమకూరుస్తాడు. హల్లెలూయా. దేవుడిని ప్రేమించే వారికి దేవుడు ఆస్తికర్తలుగా చేస్తారంట.